హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను బీరకాయలు తీసుకున్నా అండి. ఇక్కడ మనం బీరకాయలు కర్రీ ఎలానో చేసుకుంటాం కాబట్టి ఈ పీల్ చేసుకున్నది మనం పచ్చడి చేసుకోవచ్చు. అలానే నేను ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా పీల్ చేసుకొని ఇప్పుడు ఏంటి అంటే మనం సైడ్‌కి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలు యాడ్ చేసుకున్నా అండి. ఎందుకంటే మనకి పచ్చడి అనేది కొంచెం థిక్‌గా కొంచెం అలా కావాలి థిక్‌నెస్ కోసం అనుకుంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా? నేనైతే కొంచెం తీసుకున్నాను పల్లీలు. అలానే ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదా! ఇంకా అది మొత్తం ఇంకా దీనిలో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఫ్రై చేసుకుంటే బావుంటుందని చెప్పి ఇవన్నీ నేను ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నా అండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం ఒక 2 పచ్చిమిర్చి అలా యాడ్ చేసుకున్నాను 2. అంటే మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే ఒక 2 సరిపోతాయి. నాకైతే కరెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. ఓకేనా. చూసారు కదా! నేనైతే ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం చింతపండు ఉంటుంది కదా! కొంచెం చింతపండు, అలానే బెల్లం, ఇంకా ఈ గార్లిక్, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. బెల్లం ఎందుకు అంటే కొంచెం ఆ పులుపుని అడ్జస్ట్ చేస్తుందని చెప్పి కొంచెం యాడ్ చేసుకున్నాను అంతే, లిటిల్ బిట్ అంతే. ఓకేనా. చూసారు కదా! ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం చల్లారాక ఇంకా మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సాల్ట్ నేను మిక్సీలో వేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పోపు పెట్టాక యాడ్ చేసుకున్నానండి. మీరు లేదు డైరెక్ట్‌గా పోపు పెట్టాకే ఇంకా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక్కసారి అనుకున్నాక అక్కడనే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. పేస్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఇంకా పోపు పెట్టుకోవటమే అనమాట. కొంచెం ఏంటి అంటే ఇక్కడ ఉంటాయి కదా! ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం లైట్‌గా వేసుకున్నాను. ఇక్కడ ఒక 2 అలా ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మీకు ఏదైనా శనగపప్పు యాడ్ చేసుకోవాలి పోపులో అనుకుంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి లైట్‌గా. మనకి అంటే కొంచెం బావుంటుంది. శనగపప్పు లైట్‌గా వేసుకున్నా కూడా బావుంటుంది. అంటే బాగా ఫ్రై అయ్యాక. చూసారు కదా! పోపయితే ఇంతే అండి. ఇంకా ఏం యాడ్ చేసుకోలేదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. రైస్‌తో బావుంటుంది. చాలా బావుంటుంది. ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదు. అంత బావుంటుంది. ఇప్పుడేంటి అంటే ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ బీరకాయ తొక్కనేది ఇంకా మనం పేస్ట్ దీనిలో యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవటమే. చెప్పాను గదా! ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా అని చెప్పి ఇంకా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! మనకైతే పచ్చడి చాలా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేము శ్రీ చైతన్య కాలేజ్‌లో ఉన్నప్పుడు మాకు ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఇలాంటివి పెట్టేవాళ్ళు. బీట్రూట్ పచ్చడి ఇలాంటివని చెప్పి చాలా బావుండేవి. ఈ వీడియో ఇన్‌కేస్ ఎవరైనా శ్రీ చైతన్యలో చదివే వాళ్ళు ఉంటే ఇన్‌కేస్ మీకు ఆ మెమోరీస్ గుర్తుంటే నాతో షేర్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఓకేనా. చాలా బావుంటుంది. ఇంకా అప్పుడు ఏంటంటే చాలా పెట్టేవాళ్ళు పికిల్స్. అప్పుడంత ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే తెలుస్తుంది. ఓహ్! ఇదేనా అని చెప్పి. చాలా బావుంది. రైస్‌తో చక్కగా తినేయొచ్చనమాట ఇంకా. అంత బావుంటుంది పచ్చడి. నేనైతే వేడి వేడి రైస్‌లో కూడా కొంచెం తిన్నాను. మీకు చూపిస్తున్నా. చాలా బావుంది. టేస్ట్ అయితే ఇంకా సూపర్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.